ఎగ్జామ్ మెయిన్స్ కన్నా ముందు ఆ చర్చ ఉండేది మేడం. సరే మెయిన్స్ జరిగింది, రిజల్ట్స్ వచ్చింది. ఇప్పుడున్న చర్చ 55 జీవో నెంబర్ 55 ఏంటంటే లోకల్ స్టూడెంట్స్కి 95% ఇవ్వాలి అనేది. 29 తీసుకొచ్చేసరికి ఏమైంది అంటే అందులో స్పోర్ట్స్ కోట యాడ్ అయింది, జోనల్ సిస్టమ్ వచ్చింది. దానివల్ల బీసీ వాళ్ళకి నష్టం జరిగింది. ఇప్పుడు జోనల్ సిస్టమ్ అనేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ నుంచి మళ్ళీ రిజర్వేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావాలి, పోస్టులు చూడాలి, ఇవన్నీ కూడా ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి అప్పుడు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి అంశం. సరే అప్పుడు పట్టించుకోలేదు, ఎగ్జామ్ చాలా అంటే నిర్బంధంగానే పెట్టారు. సరే ఎగ్జామ్ అయింది కదా అని చెప్పేసి అనుకొని కొంతమంది అన్న మెరిట్ స్టూడెంట్స్ బయటకు వస్తారు, ఉద్యోగాలు ఇస్తారు, బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు ఒకే సెంటర్లో కావాల్సిన వాళ్ళని వేసుకొని ఇచ్చినటువంటి రిజల్ట్స్ మీద అభ్యర్థులే మాట్లాడుతున్నారు, అభ్యర్థులే బయటకు వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటంటే ఆ రోజు గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి అభ్యర్థులు మాట్లాడుతున్నామో అది ప్రజాస్వామ్యం అయింది. ఈ రోజు ఎగ్జామ్ వాల్యుయేషన్ లో తప్పులు జరిగినాయి, ఒక హాల్ టికెట్ అవ్వగానే ఇంకొక హాల్ టికెట్ కి దగ్గర మార్కులు వచ్చాయి, ఒకే సెంటర్ లో ఉన్న వాళ్ళకు ర్యాంకులు వచ్చాయి, తెలుగు మీడియం వాళ్ళు నష్టపోయారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి. సో ఎవాల్యుయేషన్ తెలుగు ప్రొఫెసర్స్ తోనో తెలుగు ఎక్స్పర్ట్స్ తోనే చేయించాల్సింది అనేది వాళ్ళ అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా? చాలా తెలంగాణ చరిత్ర తెలియదు వాళ్ళకి, అది కూడా తెలంగాణ చరిత్ర తెలంగాణ హిస్టరీ కూడా ఒక పేపర్ ఉంది. ఆ తెలంగాణ మూవ్మెంట్ లో పాల్గొన్న నా ఎమోషన్స్ ని నేను ఆ పేపర్ మీద పెడతాను. ఆ వాల్యుయేషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మూవ్మెంట్ లో పాల్గొన్న వాళ్ళు లేకపోతే ఆ మూవ్మెంట్ కు సంబంధించి చాలా దగ్గర సంబంధం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఎమోషన్స్ ని అర్థం చేసుకోగలుగుతారు, వాళ్ళకి సరైన న్యాయం చేయగలుగుతారు. తెలుగు రాని వాళ్ళకైతే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? అదే విధంగా ఎవరికో వైలేషన్, ఇప్పుడు ఎకనామిక్స్ ఎక్స్పర్ట్స్ కి ఆ ఎకనామిక్స్ కి అనుబంధంగా ఉన్నటువంటి ఇంకొక పేపర్ ని ఇచ్చినప్పుడు రెండు ఒకరే కరెక్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది కదా. అదే అభ్యర్థులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చైర్మన్ గా ఏం చేయాలి? టీఎస్పీఎస్ చైర్మన్ కావచ్చు, బోర్డు కావచ్చు, అభ్యర్థులు ఏవైతే అభిప్రాయపడుతున్నారో వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో, అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా బయటికి వచ్చి ఓపెన్ అయ్యి వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన బాధ్యతలో ఇవాళ బోర్డు ఉంది, చైర్మన్ గారు ఉన్నారు, ప్రభుత్వం ఉంది. ఆ వైపుగా మీరు ఆలోచించండి. అంతే. కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ అంటేనే ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పొచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పొద్దున్న లేసి చెప్తుంది. ఇక్కడ మాట్లాడితేనేమో ఇదే నిర్బంధం అండి. ఒక సంవత్సర కాలం కాకపోయే అధికారం లేకపోయేసరికి బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, అట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు బీఆర్ఎస్ కాదు, ఇది లేవనెత్తింది. అభ్యర్థులు వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, అన్యాయమైనము 10 ఏళ్ల నుంచి దీనికోసం కష్టపడ్డం, మాకు అన్యాయం జరిగిందని చెప్పి చెప్తున్నారు. దానికి వాళ్ళు చాలా లాస్ట్ నోటిఫికేషన్. రెండోది ఏంటంటే ఏజ్ అయిపోయిందండి, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, కలలుగానే రాసిరు. మీరు ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందే. ఖచ్చితంగా బోర్డు అభ్యర్థులు మాట్లాడుతున్నటువంటి అంశాలన్నింటినీ నివృత్తి చేయాల్సిందే. ఆ బాధ్యతలో మీరున్నారు. దమ్ము, ధైర్యము, సత్తా ఉంటే మీరు రేవంత్ రెడ్డి గారిని ఆ పని చేయమని చెప్పండి. అంతేగాని అది చెయ్యకుండా ఆ ఇష్యూ ముందుకొస్తే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఇంకో ఇష్యూని తీసుకురావడం, ఆ ఇష్యూను పరిష్కరించమని చెప్పేసి విద్యార్థులు బయటకు వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం ఎంత సిగ్గుచేటండి. ప్రొఫెసర్స్ వాళ్ళ ఉద్యమానికి మద్దతు తెలిపితే ప్రొఫెసర్ల మీద లాఠీ చార్జ్ జరిగింది. సాధించుకున్న తెలంగాణలో ఎక్కడైనా జరిగిందా? నోటిఫికేషన్ రద్దు చేయాలంటారా కంప్లీట్ గా? మీరు అభ్యర్థులు ఏం కోరుతున్నారో దాన్ని చెయ్యాలి. అభ్యర్థులు రద్దు చేయమంటే రద్దు చేయాలి. అదే విధంగా వాళ్ళ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయి నివృత్తి చేయాలి. ఓపెన్ గా పబ్లిక్ డొమైన్ లో పెట్టమంటున్నారు. మార్క్స్ ని పబ్లిక్ డొమైన్ లో పెట్టండి, ఎందుకు భయము? పెట్టండి, అప్పుడు ఇంకా విషయాలు బయటకు వస్తాయి. మేడం ఇప్పుడు మళ్ళీ మేమేమన్నా అంటేనేమో ఎగో వీళ్ళు అధికారంలో ఉన్నారు, అహంకారంతో ఇట్లా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. ఇప్పుడు అహంకారంతోనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే అంటే అసెంబ్లీలో మా ఇంట్లో ఆడబిడ్డలని, మా భార్యనో లేకపోతే మా అమ్మాయినో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ధైర్యం ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఉండాలి మేడం? ఎందుకు ఉండాలి దమ్ము ధైర్యాలు అంటున్నా? ఎందుకు ఉండాలి దమ్ము ధైర్యాలు అంటున్నా? మళ్ళీ మీరు ముఖ్యమంత్రి గారు మీ ఇష్టానికి మీరు మాట్లాడవచ్చు. దాని కౌంటర్గా మేమన్నా మాట్లాడితే మాత్రం మీకు కోపాలు వస్తాయి, బాధలు వస్తాయి. మీరు మాట్లాడచ్చా ఇట్లా ముఖ్యమంత్రి గారిని? ఇప్పటివరకు నేను మాట్లాడినా కల్వకుంట్ల తారక రామారావు గారు అని మాట్లాడినా కదా, నేను అనలేనా? దమ్ము ధైర్యం ఉంటే కల్వకుంట్ల తారక రామారావు, చంద్రశేఖరరావు నేను అనలేనా? ఎందుకు అట్లా మాట్లాడేది? మీరు మాట్లాడతారు, మీ కౌంటర్ వేస్తే మళ్ళీ మీరు వచ్చి బాధపడతారు. ఎవరు? మీరు నిజంగా తెలంగాణ ఎమోషన్స్ గురించి మాత్రమే కరెక్షన్ చేయాలంటే ఈ రాష్ట్రంలో ఆ కరెక్షన్ చేసే హక్కు, అధికారము ఒక్క నల్లి గారికి మాత్రమే ఉంది. చేయించండి. మరి ఆ నల్లి గారు ఒక్కరితోనే చేయించండి, ఎవ్వరికి లేదు హక్కు. అసలు ఆ పేపర్స్ ని కరెక్షన్ చేసి ఎమోషన్స్ గురించి మార్కులు వేయాలి అంటే ఒక్క నల్లి గారికి మాత్రమే ఉంది. ఎమోషన్స్ గురించి కాదు సబ్జెక్ట్. చాలా మంది తెలుగు రాని వాళ్ళు వాల్యుయేషన్స్ చేశారు తెలుగు మీడియం పేపర్స్ ఒకసారి చూడండి. వాళ్ళకి అసలు 300 కూడా ఎవరు చేశారో మీకు తెలుసా మేడం? ఇవాల్యుయేటర్ ఎవరో మీకు తెలుసా? మీకు తెలుసా అని అడుగుతున్నా.
నాకు తెలియదు మేడం. మీరు ఎందుకు అంటే sure గా ఇది చెప్పగలరా? నో మాకు తెలియదనే చెప్తున్నా. ఎందుకు అంటే ఇది తెలుగు కమిషన్ తీసుకునే తెలుగు నిర్ణయము మీడియం వాళ్ళు చెప్తున్న కాదు మాట. మేడం. ఇది అదే అంటున్నా, ఆ తెలుగు మీడియం చెప్తున్న విద్యార్థులకే నేను అడుగుతున్నా, మీ ఇవాల్యుయేటర్ ఎవరో మీకు తెలుసా? ఒకటే ఇన్స్టిట్యూట్ లో తెలుగు మీడియం ఎవరైతే సార్ చెప్పారో తెలుగు మీడియం స్టూడెంట్స్, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ తెలుగులో విని ఎగ్జామ్ రాసిన వాళ్ళకి తెలుగులో ఆ ఎగ్జామ్ లో 30 మార్కులు వస్తే వీళ్ళకి 82 మార్కులు వచ్చాయని వాళ్ళే మాట్లాడుతున్నారు అదే కదా. మేడం, నేను అందుకే ఇంతకుముందు స్వేచ్ఛ ఎక్కువైపోయి మనం ఏం మాట్లాడుతున్నాం అర్థమైతే లేదని అంటున్నా. ఇప్పుడు ఈ విద్యార్థిని నేను అడుగుతున్నా, మీరే విద్యార్థి అంటే మిమ్మల్ని నేను అడుగుతున్నా, మీ పేపర్ కరెక్షన్ చేసిన ఆయన పేరు మీకు తెలుసా? ఆయన ఏ కులమో తెలుసా? ఏ మతమో తెలుసా? ఎట్లుంటారో తెలుసా? హౌకెన్ కదా, ఎస్ హౌకెన్ కదా. నేను కూడా అదే అంటున్నా, మీరు ఎట్లా ఆరోపణ చేస్తారు తెలుగు రానులతోనే కరెక్షన్ చేయించారని మీరు ఎట్లా ఆరోపణ చేస్తారు? హౌకెన్ అన్న క్వశ్చన్ నేను అడుగుతున్నా. When you don't know who corrected your paper, how can you claim that my paper has been corrected by the person who don't know Telugu or English? You cannot claim that one. సో ఈ క్లెయిమ్స్ లో అలాంటి వాస్తవం లేదంటారు. మీరు క్లెయిమ్ చేసేటప్పుడు కొంచెం ఆధారాలు తీసుకొని క్లెయిమ్ చేయాలి. ఇష్టానికి ఏదో ఒకటిగా క్లెయిమ్ చేయాలని క్లెయిమ్ చేయొద్దు. వాళ్ళు అడిగిన వాటికి ఆన్సర్స్ కేవలం ప్రభుత్వం దగ్గర, టీజీపీఎస్సీ దగ్గర మాత్రమే ఉంటాయి. ఇంకా పబ్లిక్ డొమైన్ లో పెట్టే విషయాలు కాదు కదా. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి? మాకు మార్కులు తక్కువ వచ్చినాయి, దీనిపైన మాకు అనుమానాలు ఉన్నాయి, నివృత్తి చేయండి అనాలి. అంతేగాని వాళ్ళు కలెక్ట్ చేయలేదు, వీళ్ళు కలెక్ట్ చేయలేదంటే తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అయ్యారని మీరే రిలీజ్ చేయొచ్చు కదా. మేడం ఇది కమిషన్ చేయాల్సిన పని, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన. వాళ్ళు కూడా కమిషన్ అడుగుతున్నారు. కమిషన్ అడుగుతున్నారు కదా, కమిషన్ అంటే కమిషన్ దానిపైన సమాధానం చెప్తుంది. అంతేగాని ఇక మీరు అడంగానిగా మీరు ఈ 11:58 నిమిషాలకు అడిగితే 11:59 చేతులు కట్టుకొని మీ ముందర చెప్పాలంటే అట్లా జరగదు. ఇది కమిషన్ రిలీజ్ అయ్యే మోర్ దెన్ ఇప్పుడు ఒక 1 వీక్ అయితే నెల కంప్లీట్ అవుతుంది. మార్చి 10th 58 అంటే 1 నిమిషాన్ని క్యాలిక్యులేట్ చేస్తారా మీరు? నేను అలా అనట్లేదు, కానీ 10 రోజులు ఇంచుమించు 10 రోజులు 10 నిమిషాలు కూడా పట్టదు మీకు రిలీజ్ చేయడానికి. ఆ లెక్కలు 10 నిమిషాలు కూడా పట్టదు మీకు రిలీజ్ చేయాలనుకుంటే. దానికి అది మన ఒక్కరి చేతిలో ఉండదు మేడం. ఇది రిలీజ్ చేయాలా వద్దా అనేదానికి టెక్నికల్ రీజన్స్, తర్వాత న్యాయపరమైనటువంటి అంశాలు, ఇదొక ప్యానల్ ఉంటుంది, సెక్రటరీస్ ఉంటారు, తర్వాత గవర్నర్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇది ఒక రాజ్యాంగమైనటువంటి వ్యవస్థ. ఇది అన్నిటికీ సమాధానం చెప్పి చేయాలి. అన్ని పర్మిషన్స్ అక్కర్లేదు. మీరు ర్యాంకింగ్ లిస్ట్ జనరల్ గా అందరూ రిలీజ్ చేసేదే, దాంట్లో గవర్నర్ వరకు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. గవర్నర్ వరకు పోవాలనిలే, ఇందులో వీళ్ళందరూ రాజ్యాంగ వ్యవస్థ ఇన్వాల్వ్ అయి ఉంటది అని చెప్తున్నా. నేను ఏమంటున్నా, నేను వాళ్ళు అడిగిన ప్రశ్నను, వాళ్ళు చేసిన లేవనెత్తిన ప్రశ్నను నేను తప్పు అంటలేను, కానీ ఆ విధానం తప్పు అంటున్నా. ఎందుకంటే ఇంతకు ముందు మేడం మాట్లాడుకుంటూ కూడా మీరు కంప్లీట్ చేస్తున్నారు, కోర్టు దగ్గర వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ మాట్లాడుతున్నారు కానీ వాళ్ళకి ఏజ్ అయిపోయింది అని అన్నారు. మరి మీరు 10 ఏళ్ళు పెట్టినందుకే ఏజ్ అయిపోయింది, ఆ రోజు పెట్టింటే అయిపోతుంది. వాస్తవం, ఇప్పుడు ఎవరిది తప్పు అనలేదు, ఇద్దరిది తప్పే. రైట్ కోటిరెడ్డి గారు, అంటే చాలా మంది ఏం ఆరోపిస్తున్నారంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎక్కువగా నష్టపోయారు. సహజంగా అంటే